7 సంవత్సరాల్లో 6 సార్లు యుఎస్ అంతా తిరిగిందంట. అనుకుని చూడండి, 7 సంవత్సరాల్లో యుఎస్ మొత్తం, అంటే యుఎస్ఏలో ఉన్న ప్రతి స్టేట్కి 6 సార్లు తిరిగిందంట. ఇప్పుడు లాగా ఫ్లైట్స్ కాదండి, అప్పుడు రోడ్ ప్రయాణమైనా లేకపోతే నీటి ప్రయాణమైనా. అటువంటి పరిస్థితుల్లో షీ ట్రావెల్డ్ ఆల్ ఆఫ్ యుఎస్ ఫర్ 6 times. దాని తర్వాత 5 సంవత్సరాల్లో 100 సిటీలకి పైగా, 100 పట్టణాలకి పైగా తను ట్రావెల్ చేసి సువార్త నిమిత్తమై వెళ్ళేదంట. తను ఎప్పుడు కూడా ఎక్కువగా హీలింగ్ మినిస్ట్రీ గురించి పట్టించుకునేది కాదు, స్వస్థత గురించి పట్టించుకునేది కాదు. కానీ ఎప్పుడైతే దేవుని పిలుపుకి లోబడిందో తన ఇవాంజలిజం మినిస్ట్రీతో పాటు, అంటే సువార్త సేవతో పాటు దేవుడు తనకి స్వస్థత వరం కూడా ఇచ్చేవాడు అనమాట. ఇంకా ఆ స్వస్థత వరం ఉందని తెలుసుకున్న మనుషులు ఇంకెక్కువగా రావటము, కుప్పలుగా రావటము జరిగిందనమాట. తను ఒక కార్ కొనుక్కుంది. ఆ కార్ని కూడా ఒక మూవింగ్ చర్చ్ అని పిలిచేది. ఎందుకు అని అంటే, ఆ కార్ పైన నిలబడి ఆ కార్ మీద, ఆ కారే అది దేవుడు నాకు ఇచ్చిన పులిపీట్ అని చెప్తూ ఆ కార్ మీద నిలబడి 6 సార్లు ఒక రోజుకి ప్రసంగం చేసేదంట. ఆ ప్రసంగాలు 5-6 సార్లు చేసిన తర్వాత కూడా ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ విరామం ఉంటుంది కదా, ఆ బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ టైం కూడా ఆ ట్రాక్ట్స్ పంచేది, హ్యాండ్బిల్స్ పంచేది, ప్యాంప్లెట్స్ పంచేది, అలాగా చేస్తూ ఉండేదన్నమాట. ఒకరోజు ఒక భయంకరమైన విషాదం జరుగుతుంది. ఏంటిదంటే, తను ఇలాగనే ప్రసంగిస్తున్నప్పుడు అప్పటికే తను ఎంతగానో ప్రఖ్యాతి చెందింది. అప్పటికే ఏమీ మెక్ఫర్సన్ అని తెలియని వ్యక్తి ఎవ్వరూ లేరు. ప్రసంగిస్తున్నప్పుడు తన పక్కన ఒక ల్యాంప్ ఉంది. ఆ ల్యాంప్ ఉన్నప్పుడు సడన్గా అది పగిలి పేలిపోయి తన ముఖంలో వెళ్ళింది. తన ఫేస్ అంతా బర్న్ అయిపోయింది, అంటే రెడ్ అయిపోయింది అనమాట. అటువంటి పరిస్థితుల్లో తిను నొప్పితో బాధపడుతున్నప్పుడు తనని అపహసించడానికి, తనని జడ్జి చేయడానికి, క్రిటిసైజ్ చేయడానికి ఎంతోమంది వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, తిను ఒక హీలింగ్ ప్రీచర్ అంట, ఇప్పుడు చూడు తన ముఖంలోనే ఈ ల్యాంప్ పేలిపోయింది, ఇప్పుడు తనేం చేస్తారు చూద్దాము అని అందరూ నవ్వుతున్నారంట. ఎంత భయంకరమైన మనుషులు కదండి. అప్పటి వరకు వినటానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే ఆ ల్యాంప్ అది పేలిందో, ఆ లైట్ పేలిందో, పగిలిపోయిందో, తన ముఖంలో వెళ్ళినప్పుడు అందరు నవ్వుతూ అపహసిస్తున్నారంట. ఇంతలో ఒకతను లేచి ఏం చెప్తాడంటే, మన సో కాల్డ్ ప్రీచర్కే ఇంత గొప్ప విషాదం జరిగింది కాబట్టి ఈరోజు మీటింగ్ జరగదు అని అనౌన్స్ చేస్తాడంట మైక్లో. ఆ పక్కన రూమ్లో, అంటే వెంటనే తన రూమ్కి వెళ్ళింది పక్కన అది సరి చేసుకోవడానికి. బాధతో, వేదంతో, నొప్పితోటి తట్టుకోలేక ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో ఇది విన్ని తను ఏం చేసిందంటే, ఐ విల్ నాట్ బీ లెట్ డౌన్, ఐ విల్ నాట్ లెట్ గాడ్ డౌన్ అని చెప్పి వెంటనే తను, షీ వాజ్ అ పియానిస్ట్, షీ వాజ్ అ మ్యూజిషియన్, షీ వాజ్ అ సింగర్. అయితే ఏం చేసిందంటే, ఆ పియానో దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఐ ప్రేజ్ ద లార్డ్ హూ హీల్స్ మీ అండ్ టేక్స్ ద పెయిన్ అవే అని పాట పాడటం ప్రారంభించిందంట. అంటే నన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేను కీర్తిస్తాను, నన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేను ఘనపరుస్తాను, ఆయనే నా నొప్పి నుండి నన్ను విడిపిస్తాడు అని చెప్తా ఉందన్నమాట, పాడుతూ ఉంది. ఆ 2-3 వచనాలకి వచ్చేసరికి అప్పటి వరకు ఎర్రగా ఉన్న తన ముఖము మొత్తము మామూలు కలర్ కావటము, ఆ మనుషులు ఎవరైతే అపహసించారో అంతమంది, అన్ని వేలాది మంది కూర్చున్నారు, చూస్తున్నారు. వారందరి ముందు స్పష్టంగా దేవుడు స్వస్థపరిచాడు. అందరు చూసి ఆశ్చర్యపోయారండి. ఇప్పటివరకు అంత ఎర్రగా ఉంది, ఇప్పటివరకు అంత బాధతోటి ఉంది, కానీ ఇప్పుడు చూడ అంత మామూలు అయిపోయింది, షీస్ ఫైన్, షీస్ కంప్లీట్లీ ఫైన్ అని. ఇలాగ ఎటువంటి ఆశ్చర్యాలు చూడటానికి ఇంకా ద వర్డ్ స్ప్రెడ్ లైక్ అ వైల్డ్ ఫైర్, ఒక మంటలాగా అంటుకొని ఇంకా ఎక్కువగా మనుషులు రావటం. ప్రతి కీడుని కూడా దేవుడు మేలుగా మార్చే దేవుడు మన దేవుడు. ఎంతోమంది రౌడీలు, ఎంతోమంది తిరుగుబోతులు, తాగుబోతులు, కఠినులు ఆమె మీటింగ్కి అటెండ్ అయ్యేవారంట. ఎలాగైనా ఆమెను మీటింగ్ని పాడు చేయాలని వచ్చేవారంట. అయితే తను ఆ రోజు తన భర్తకు ఒక చిన్న నోటు వదిలింది కదండి. ఆ రోజు ఆ నోటు చదివిన ఆ హ్యారల్డ్ అనే తన భర్త ఒక మీటింగ్కి వచ్చాడంట. చెప్పా చేయకుండా మీటింగ్కి వచ్చి కూర్చున్నారంట. ఆయన కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్న అతను తింతో ప్రతి మీటింగ్కి వెళ్ళేవారంట. కానీ కొంతకాలం అయిన తర్వాత ఆయన అంటాడు, ఇదేం జీవితం, ఇదేం బ్రతుకు, ఒక ఇల్లంటూ లేదా, ఒక తిండి అంటూ తినవా, ఇట్లనే తిరుగుతూ ఉంటాం, వేగాబాండ్ లైఫ్ అంటారు. అంటే ఐటినరెంట్ ప్రీచర్, అంటే వారికి ఇల్లంటూ ఉండదు, తిరుగుతూనే ఉంటారు. ఆ పరిస్థితిలో ఈ జీవితం వద్దు అని
ఈ తిరిగే జీవితం నాకొద్దు, నాకంటూ ఒక ఫ్యామిలీ కావాలి, నాకంటూ ఒక స్థలం కావాలి ఉండటానికి అని తన భర్త, తనని కట్టుకున్న భర్త హ్యారల్డ్ తనని విడిచి వెళ్ళిపోతాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఇచ్చేస్తాడంట. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తన తల్లిగారు ఇంకా నీకు ఎవ్వరు లేరు సపోర్ట్ అని, నేనే నీకు మినిస్ట్రీ మేనేజర్ అవుతానని చెప్పి తనే మినిస్ట్రీ అంతా హ్యాండిల్ చేస్తుందంట. అంటే అంత ప్రఖ్యాతి పొందింది. ఎన్ని మెయిల్స్, ఎన్ని కాల్స్, ఎంత మంది, లక్షలాది మంది అండి. అనుకొని చూడండి, అంత పెద్ద మినిస్ట్రీని మేనేజ్ చేయాలంటే ఎవరు చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో హర్ మదర్ వాజ్ గిఫ్టెడ్ ఇన్ దట్. అంతమందిని మేనేజ్ చేసేదంట, అంతమందిని గ్రిప్లో పెట్టుకునేదంట, అంతమందిని. షీ వాజ్ అన్ ఓవర్సియర్, షీ వాజ్ అ మేనేజర్. ఏ మీటింగ్కి వెళ్ళాలన్నీ కూడా తను చెప్తే కానీ ఏమీ మెక్ఫర్సన్ కదలటానికి లేదు. అయితే ఏమీ మెక్ఫర్సన్కు ఉన్న స్పెషాలిటీ ఏంటిదంటే అందరు మనుషుల్ని కలిసేదంట. ఏకంగా హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా తన మీటింగ్స్కి వచ్చి అటెండ్ అయ్యేవారంట. ఎందుకు అని అంటే తను డ్రమాటిక్గా ఉండేది. తను ఒక ప్రసంగం ప్రసంగించాలంటే దానికి అవసరమైన వస్తువుల్ని, కాస్ట్యూమ్స్ని అన్నీ కూడా డ్రమాటిక్గా చూపించేదంట. ఎట్లాగా అంటే ఒకవేళ ఒక వ్యక్తి గురించి, బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఆ కాస్ట్యూమ్ వేసుకొని మాట్లాడేదంట. ఆ సెట్ కూడా ఆ మొత్తం మార్చేసేదంట ఆ చర్చ్లో కానీ, ఆ మీటింగ్ ప్లేస్లో కానీ. అట్లా ఇది చూడటానికి హాలీవుడ్ ప్రొడ్యూసర్స్, హాలీవుడ్ యాక్టర్స్, సెలబ్రిటీస్ అందరు కూడా వచ్చేవారనమాట. అటువంటి పరిస్థితుల్లో ఐఎమ్ లెటింగ్ గో ఫ్యూ డీటెయిల్స్ అండి బికాస్ ఆఫ్ టైమ్ కన్స్ట్రెయింట్. కానీ తనకున్న గొప్పది ఏంటిదంటే ద మీడియా వాజ్ ఆల్వేస్ బిహైండ్ హర్. ఏ రీతిగా అయితే హాలీవుడ్ గురించి కవరేజ్ ఇచ్చేవారో, ఏ రీతి అయితే గొప్ప గొప్ప సెలబ్రిటీస్ గురించి కవరేజ్ ఇచ్చేవారో, ఏమీ మెక్ఫర్సన్ ఎప్పుడు కూడా హెడ్లైన్స్ ఫస్ట్ పేపర్, ద న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ ఆర్టికల్ న్యూస్ పేపర్, అట్లాంటిది దాంట్లో కూడా ఏ అడుగు వేస్తే ఆ అడుగు హెడ్లైన్స్. అలాగా ద మీడియా వాజ్ రన్నింగ్ బిహైండ్ హర్. ఎక్కడికి వెళ్తే మీడియా, మనుషులతో పాటు మీడియా కూడా తనని ప్రశ్నలతోటి, తనకి కవరేజ్ ఇవ్వటంతో, కెమెరాతోటి ఎంతగానో తనని ట్రిక్ చేసి తనని ట్రాప్లో వేయాలని ప్రయత్నిస్తూ ఉంటారంట. ఎవ్రీబడి వాంటెడ్ టు టచ్ హర్. మీడియా ఒక ఎత్తు అయితే తనను ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని గుంపులుగా మనుషులు కొట్టుకుంటూ, దూసుకుంటూ తనని ముట్టుకోవాలని ప్రయత్నించేవాళ్ళంట. ఎందుకంటే తను ముట్టుకుంటే దేవుడు నన్ను పరుస్తాడని విశ్వాసంతో. ఇంకా ఆఖరికి ఏం చేశారంటే పోలీస్ వాళ్ళు కూడా ఆమె చుట్టూ అడగకుండానే పోలీసు వాళ్ళు వచ్చి తనని ప్రొటెక్ట్ చేయడము. కానీ తను ఎంతో బాధ కలిగిందంట. ఇంతమంది ఇంత బాధతోటి ఉన్నారే, ఇంతమంది ఇంత వేదంతో ఉన్నారే, నేనేం చేయలేకపోతున్నాను, నేను ఒక్క మనిషిని అయిపోయానే, వీరందరికీ సహాయం చేస్తే ఎంత బాగుండు అని అనుకుంటూ చాలా బాధపడేదన్నమాట. అటువంటి పరిస్థితిలో తన 3 వీక్ మీటింగ్ పెడుతుంది డెన్వర్లో. 16,000 పీపుల్ ఒకే రోజు. అనుకుని చూడండి, 16,000 మంది ఒకే రోజు ఒకే మీటింగ్లో ఒక సెషన్లో కూర్చుంటారంట. దాంట్లో మళ్ళా 8,000 మంది తిరిగి ఇంటికి పంపించబడ్డారు. ఎందుకు అని అంటే స్థలము లేక. అప్పటికే నిండిపోయి ఉంది. ఇట్ వాజ్ మ్యాక్సిమం. అటువంటి పరిస్థితుల్లో 8,000 పీపుల్ వర్ సెంట్ హోమ్. ఇంకా అనుకుంది, ఇట్లా కాదు, మనకంటూ ఒక స్థలం ఉంటే బాగుంటుంది, మనకంటూ ఆరాధించుకోవడానికి ఒక స్థలం ఉంటే బాగుంటుంది, ఎంతోమంది ఆశతో ఉన్నారని చెప్పి 1922లో యాంజలస్ టెంపుల్ అని ఇప్పటి వరకు ఉంది. చాలా గొప్ప టెంపుల్, ద ఫస్ట్ బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద హోల్ వరల్డ్. అనుకుని చూడండి, ఒక యవనస్తురాలు, షీ బిల్డ్ దిస్ యాంజలస్ టెంపుల్. ఇట్ ఈస్ అ 5,000 సీటింగ్ టెంపుల్. 5,000 మంది ఒకేసారి కూర్చునే అంత గొప్ప చర్చ్ ప్రాంగణము దేవుడు తన ద్వారా నిర్మించాడనమాట. అది 1 జనవరి 1923లో ఓపెన్ చేస్తారు. అయితే అది కూడా సరిపోక ఏమవుతుందంటే 4 సర్వీసెస్ పెట్టేది ఎవ్రీ సండే. ఆ 4 సర్వీసెస్లో ప్రతి సర్వీస్ మ్యాక్సిమం 5,000 సీట్స్ అంటే 5,000, ఇంచుమించు 20,000 పీపుల్ పర్ సండే ఒక్కరోజు. అలాగా అంత గొప్పగా దేవుడు తనను వాడుకున్నాడు. పర్ఫెక్ట్ అకూస్టిక్స్ ఇన్ ద చర్చ్, అంత మంచి మ్యాక్సిమం బెస్ట్ ఆఫ్ మ్యూజిషియన్స్, బెస్ట్ ఆఫ్ క్వైర్, బెస్ట్ ఆఫ్ అకూస్టిక్స్ అన్నీ బెస్ట్ దేవుని కోసం చేయాలని ఒక స్త్రీ, నేను స్త్రీ కదా నేనేం చేయగలుగుతాను అనుకోలేదు, కానీ షీ వాంటెడ్ ద బెస్ట్ ఫర్ గాడ్ అనమాట. 100 క్వైర్ అంటే 100 మెంబర్స్ క్వైర్ అంట, 36 మెంబర్స్ బ్యాండ్ అంట.
అంటే అంత ఆడంబరంగా, అంత గొప్పగా, ఇది దేవుని సన్నిధి ఉండాలంటే అంత గొప్పగా గంభీరంగా చేయాలి అని తను ఎంతో ఎవ్రీ డీటెయిల్డ్ షీ లుక్డ్ ఇన్ టు అండ్ షీ మేడ్ ఇట్ అనమాట. అయితే హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి కూర్చొని, ఇంత అద్భుతంగా ఉంది సౌండ్ ప్రూఫింగ్, ఇంత అద్భుతంగా ఉంది క్వైర్, ఇంత అద్భుతంగా ఉంది థియేటర్ లాగా ఉంది అని, ఎప్పుడు ఏమీ మెక్ఫర్సన్ పడిపోతుందా, ఎప్పుడు తను చనిపోతుందా, అప్పుడు మనం ఇది స్వతంత్రించుకుందామని ఎప్పుడు కూడా ప్రయత్నించేవాళ్ళంట హాలీవుడ్ ప్రొడ్యూసర్స్. ఎవరి బాధ వాళ్ళది కదండి, ఎవరి స్వార్థం వాళ్ళది కదా. తినేమో దేవుని ఆత్మ కోసం, దేవుని సన్నిధి కోసం ఆ చర్చ్ని పెట్టి మనుషుల కోసం, దేవుని బిడ్డల కోసం పెడితే ఆ ప్రొడ్యూసర్స్ వచ్చి ఈమె ఎప్పుడు పాడవుతుంది అప్పుడు మనం ఇది తీసేసుకుందాము అని స్వార్థంతో వచ్చేవాళ్ళంట. ఆ చర్చ్కి ఇంకో పేరు కూడా ఉండేది, ఏంటిదంటే 4 Square Gospel. అటువంటి పరిస్థితుల్లో మ్యూజిక్ మాత్రం నాన్ స్టాప్ 24 hours మ్యూజిక్. ప్రతి ఒక్కరు ఏ వాక్యం చదివినా దాని తగ్గట్టు కాస్ట్యూమ్స్, దాని తగ్గట్టు సెట్స్, దాని తగ్గట్టు ప్రాప్స్ ఇవన్నీ ఉండేదంట. అందరు చెప్పేవారు ఏంటిదంటే ఏ సర్వీస్కి వెళ్ళినా అదొక ఎపిక్ ఈవెంట్ లాగా, అంటే ఒక హిస్టారిక్ మూమెంట్ లాగా, ఒక చరిత్రాత్మకమైన కథలాగా ఉంటుంది, అది ఇంకెప్పుడు మర్చిపోలేము, అంత గొప్పగా చూపిస్తారు అంత అని. కేవలము ఈ స్టోరీస్ ద్వారా కాదు కానీ తనలో ఉన్న దేవుని ఆత్మ ద్వారా కూడా అనేక మంది ముట్టబడ్డారు, తాకబడ్డారు. ఆఖరికి వరల్డ్ ఫేమస్ చార్లీ చాప్లిన్ కూడా తన సంఘానికి వచ్చి అప్పుడప్పుడు వస్తూ హెల్ప్ చేస్తుండేవారంట. ఆ సెట్స్ విషయంలో, ఆ సెటప్స్ విషయంలో చార్లీ చాప్లిన్ కూడా తనని హెల్ప్ చేస్తుండేవారంట. అలాగా దాని తర్వాత తను బైబిల్ స్కూల్ ఓపెన్ చేస్తారు. ద ఫస్ట్ ఉమెన్ ప్రీచర్ టు ఓపెన్ ద లైఫ్ బైబిల్ స్కూల్ ఓపెన్ చేస్తారు. ద బిగ్గెస్ట్ బైబిల్ స్కూల్ ఎవర్. దాని తర్వాత షీ వాజ్ ద ఫస్ట్ క్రిస్టియన్ టు ఓపెన్ ద రేడియో స్టేషన్. ఒక రేడియో స్టేషన్ కంప్లీట్గా క్రిస్టియన్కే అంకితం అయ్యేది ఎవరు అని అంటే ఈ స్త్రీ, ఏమీ మెక్ఫర్సన్ అనే ఈ స్త్రీ ఫస్ట్ రేడియో స్టేషన్ ఓపెన్ చేస్తారన్నమాట. అండ్ ఎవ్రీవేర్ షీ వెంట్, క్రౌడ్స్, థౌజండ్స్, మిలియన్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్ హర్. ఎక్కడికి వెళ్తే అక్కడ లక్షలాది మంది ఒక్కసారి తనతో మాట్లాడితే చాలు, ఒక్కసారి తను చేయేస్తే చాలని, ఎక్కడికి వెళ్ళిన ఫేమ్, మనుషులు ఇవన్నీ కూడా తట్టుకోలేక తను మెంటల్గా చాలా వీక్గా అయిపోయారనమాట. అయితే 1926లో నేను ఒక బ్రేక్ తీసుకుంటాను, నేను ఒక వెకేషన్కి వెళ్తాను, ఈ ఒత్తిడి ఎక్కువ అయిపోయిందని వెకేషన్ కానీ యూరోప్కి, హోలీ ల్యాండ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక సంథింగ్ మిస్టీరియస్ హ్యాపెండ్. యూరోప్లో ఆ బీచ్ దగ్గర తను కూర్చున్నప్పుడు తనతో పాటు ఒక ఫీమేల్ సెక్రటరీ, తనతో పాటు నా మేనేజర్, సెక్రటరీ, తన మినిస్ట్రీ విషయమై ఉన్న ప్రతి విషయమైన సహకారిగా ఉన్న ఆ సెక్రటరీకి తిని చెప్తుందంట ఏమీ మెక్ఫర్సన్ మన టెంపుల్కి ఫోన్ చేసి ఈ రోజులని షీ వాజ్ గివింగ్ అ స్కెడ్యూల్, అసలు ఏం చేయాలి, ఏం జరిగించాలని. అది ఫోన్ చేసి చెప్పు అన్నప్పుడు తన సెక్రటరీ పక్కనకి వెళ్ళి వెంటనే ఫోన్ చేసి మాట్లాడుతుండగా మరలా వచ్చి చూస్తే ఏమీ మెక్ఫర్సన్ కనపడదు. వెంటనే అక్కడున్న పోలీసు వాళ్ళకి తిను న్యూస్ చెప్పి ఇలాగా ఏమీ మెక్ఫర్సన్ కనిపించట్లేదంటే, అప్పటికే ఏమీ మెక్ఫర్సన్ చాలా ఫేమస్ అని చెప్పాను కదండి. అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెతకడం ప్రారంభించారు. కొంతమంది పురుషులైతే ఆ నీళ్ళలో మునిగిపోయిందేమో, చాలా పెద్దగా అలలు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళలో డ్రౌన్ అయిపోయిందేమో అని చెప్తూ చాలామంది వెళ్ళారంట. వెళ్ళి ఎలాగైనా పట్టుకోవాలి, ఎలాగైనా దక్కించుకోవాలి అని ఆ నీళ్ళలో వెళ్తున్నప్పుడు ఇద్దరు మునిగి చనిపోయారంట. తనను వెతకడానికి వెళ్తున్న వారు ఇద్దరు మునిగి చనిపోయారంట. ఎక్కడ చూసినా దొరకట్లేదు, ఏ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా దొరకట్లేదు, హోటల్కి వెళ్తే దొరకట్లేదు. అయితే ఇంచుమించు 1 నెల వరకు తను మాయమైపోయింది. 1 month షీ హ్యాస్ డిసపియర్డ్. ఫర్ 1 month నో బడీ కుడ్ ఫైండ్. ఏ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో కూడా ఎక్కడ వెతికినా కూడా తను దొరకలేదన్నమాట. అయితే ఆఖరికి ఏం చేస్తారంటే యాంజెలస్ టెంపుల్లో వారి సంఘస్థులు, విశ్వాసులు, తన సేవ ద్వారా ఆశ్రయించబడిన వారందరూ ఇంకా తను చనిపోయిందేమో అని మెమోరియల్ సర్వీస్ కూడా జరిగించేస్తారంట. కానీ 3 రోజులు అయిన తర్వాత తను ఎక్కడ యూరోప్ అండి, ఎక్కడ ఇజ్రాయెల్, అటువంటి దగ్గర నుండి మెక్సికోలో ఉందంట. ఎక్కడుందండి? మెక్సికో అనే ప్రాంతం. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, నార్త్ అమెరికా సైడ్. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అసలు ఎక్కడ ఉండాలి, తను అక్కడికి ఎలాగ వెళ్ళింది అని ఆశ్చర్యపోతే తను మరలా వారి ఇంటికి వచ్చినప్పుడు, అంటే వారి ప్రాంతానికి వచ్చినప్పుడు, యాంజెలస్ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు
అదే లాస్ ఏంజలస్లో ఉన్న ఏంజలస్ టెంపుల్కి వచ్చినప్పుడు తను ఇచ్చిన వివరణ ఏంటిదంటే ఎవరో తనని కిడ్నాప్ చేశారంట. ఈ సెక్రటరీ లేని పక్షాన ఒక ఒక దంపతులు వచ్చి నా కుమార్తె చనిపోయే స్థితిలో ఉంది, ఆ చనిపోయే స్థితిలో ఉన్న కుమార్తెకి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు, తను రాలేని పరిస్థితి, మీరు దయచేసి కార్ వరకు వచ్చి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఏమీ మెక్ఫర్సన్ ఏమనుకుంది, ఎంతోమంది అలాగనే వస్తుంటారు కదా తన దగ్గర ప్రార్థనకి అని చెప్పి వెళ్తుందంట. ఆ కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగ ఉంగి బిడ్డ ఏది అని చూసినప్పుడు తనని అలాగ గెంటేసి లాక్ వేసేసి ఆ ఇంకో స్త్రీ ఉందని చెప్పాను దంపతులు, ఆ భర్త ఏమో డ్రైవ్ చేస్తున్నాడు, ఆ స్త్రీ ఏమో క్లోరోఫామ్ది ప్యాడ్ పెట్టి తను అది మత్తు ఇచ్చేసి అలాగా అన్కాన్షియస్గా స్పృహ తప్పిపోయేలాగా చేసిందనమాట. చేసిన తర్వాత ఒక ప్రాంతానికి తీసుకెళ్తారు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారో, ఎందుకు అలా చేశారో ఎవ్వరికి అర్థం కాలేదు, తనకి కూడా అర్థం కాలేదు. తను చెప్పిన వివరణ ఇది. సో ఆఫ్టర్ దే టుక్ హర్ ఒక రూమ్లో పెట్టారంట, రూమ్లో పెట్టి బంధించేశారంట, గుడ్డలతోటి చుట్టేశారంట. ఇంకా ఆ భర్త వేరే పని పైన వెళ్ళాడు, ఈ భార్య ఏమో వేరే పని పై వెళ్ళినప్పుడు తిను అన్ని కట్లు విప్పుకొని ఎలాగనో తప్పించుకొని అరణ్యంలో నడిచి వచ్చాను, అక్కడ పోలీసు వాళ్ళకి చెప్పాను, ఆ పోలీసు వాళ్ళు నన్ను ఇక్కడ తరలించారు, ఎవరు నమ్మలేదు, ఎంతమందికి చెప్పినా నమ్మలేదు, కనీసం వారి సొంత తల్లికి చెప్పినా కానీ తల్లి కూడా నమ్మలేదంట. కానీ ఆ తల్లికి తనకి తెలిసిన రహస్యం ఒకటి ఉంది కాబట్టి ఆ రహస్యం చెప్పినప్పుడు అప్పుడు ఓహో ఇది నా కూతురే అని నమ్మిందంట. అలాగా ఆఖరికి తను ఏంజలస్ టెంపుల్ అంటే లాస్ ఏంజలస్కి వెళ్ళినప్పుడు తను వచ్చింది అని తెలిసిన వెంటనే ఆ చర్చ్ దగ్గర 50,000 మంది ఎదురు చూస్తున్నారంట. 50,000 పీపుల్ వర్ వెయిటింగ్ టు సీ ఏమీ. అంటే 1 month లేని ఏమీ సడన్గా ఎక్కడి నుండి ప్రత్యక్షమైందో తెలీదు. ఒక్కోళ్ళు అంటారు ఇలాగ కిడ్నాప్ చేయబడ్డది, అది వాస్తవం కాదంటారు, తను వేరే వారితో పారిపోయిందని ఎన్నెన్నో పుకారు పుట్టిస్తుంటారు. బట్ వీ డోంట్ నో వాట్ ద ట్రూత్ ఇస్. తను నిజంగా కిడ్నాప్ చేయబడిందా లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయిందా, పారిపోయిందా ఎవరికి తెలీదు. వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. కానీ తన జీవితం అంతా కాంట్రవర్షియల్గా వివాదాస్పదంగా ఉండేదన్నమాట. అయితే ఆఖరికి తన సొంత తల్లి కూడా తను ఎంతగానో కంట్రోల్ చేసేదంట. ఏ మీటింగ్కి తన చుట్టూన్న వారిని కూడా ఫైర్ చేసేసేదంట. తనకి నచ్చని ఒక పని ఒక మాట మాట్లాడితే చాలు యూఆర్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అని అందరినీ ఫైర్ చేసేసేదంట. ఎవరిని కూడా మెచ్చుకునేది కాదంట. షీ వాజ్ అ వెరీ కంట్రోలింగ్ ఉమెన్. ఆఖరికి ఏమీ మెక్ఫర్సన్ ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా ఏ మీటింగ్కి వెళ్ళకూడదన్నా తన తల్లి పర్మిషన్ తీసుకుంటే తప్ప వెళ్ళకూడదంట. అలాగా ఎన్నో రూల్స్ పెడుతూ తనకంటూ ఒక సన్నిహితమైన స్నేహితులు లేక షీ వాజ్ లెఫ్ట్ లోన్లీ. ఎవరితోటి కూడా పంచుకోవడానికి లేదు. మొదటి భర్త చనిపోయాడు, రెండో భర్త వదిలివేసి వెళ్ళిపోయాడు. ఆఖరికి తన సొంత తల్లి కూడా తనని కంట్రోల్ చేస్తుంటే తిని తట్టుకోలేక ఒత్తిడికి గురి అయ్యి ఏం చేస్తుందంటే ఇంకా నీకు నాకు సంబంధం లేదని ఇద్దరు దిల్ పార్ట్ వేస్ ఇంకా వేరే అయిపోతారనమాట. తన తల్లి కూడా తనని విడిచి వెళ్ళిపోతుంది. ఆ 1930లో ఇంకా మానసికంగా మరొక్కసారి దిస్ ఇస్ ద సెకండ్ టైం ఎమోషనల్ కొలాప్స్, ఎమోషనల్ బ్రేక్డౌన్. రెండోసారి మానసికంగా కుప్పకూలిపోతుంది. అంత గొప్పగా ప్రఖ్యాతి చెందిన ఆ పిక్చర్స్ వేస్తుండండి తను ఎక్కడెక్కడైతే మీటింగ్స్ చేస్తుందో అన్ని పిక్చర్స్, సో దే కెన్ అండర్స్టాండ్. సో అంత గొప్పగా ప్రఖ్యాతి పొందిన తిను, ఎన్ని లక్షలాది మందికి ఆశ్చర్యకరంగా ఉన్న తిను ఆఖరికి లోన్లీనెస్. షీ వాజ్ అ వన్ ఉమెన్ హూ డిడ్ సచ్ గ్రేట్ థింగ్స్. మీరు చూస్తుంటే అర్థమవుతుంది అంతమంది ఎక్కడ పోతే అక్కడ జన సమూహము. అటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఎమోషనల్గా మానసికంగా కుప్పకూలిపోయినప్పుడు డాక్టర్స్ చెప్తారు నీకు 10 months బెడ్ రెస్ట్, 10 నెలలు నువ్వు పడకల పైన ఉండాలి అని. కానీ దాని తర్వాత 10 నెలల తర్వాత మరొకసారి తన సేవ ప్రారంభిస్తుంది. కానీ ముందున్నంత శక్తివంతంగా, ముందున్నంత ఆరోగ్యంగా, ముందుకున్నంత గొప్ప ప్రభావంతో తను లేకపోయిందనమాట. 1931లో ఇంకా లోన్లీ, ఇంకా ఒంటరితనము అనుభవించింది. తను ఒక మాట అంటది ఏంటిదంటే ద ప్రైజ్ ఆఫ్ ఫేమ్ ఇస్ టూ హై. అంటే ప్రఖ్యాతి పొందటము, అభిషేకించబడటము దాని ఒక వెల చాలా గొప్పది, చాలా ఖరీదైనది అని అంటది. అభిషేకించబడిన వాళ్ళు వెళ్ళాల్సిన ఒంటరితనము ఎంతమంది ఉన్నా, ఎంతమంది వారి చుట్టూన్నా కానీ దే ఆర్ ఆల్వేస్ లోన్లీ బికాజ్ నోబడీ టు టాక్ టు,
విమర్శకులు ఎక్కువ, స్వార్థం కోసం వారి దగ్గర పనిచేసేవారు ఎక్కువ. ఎంతోమంది వారి దగ్గర నుండి ఏం పొందుకుంటామా అనే వస్తారు, కానీ వారిని మనిషిలాగా చూసేవారు చాలా తక్కువ కదండి. అందుకనే వాళ్ళు ఎక్కువగా అభిషక్తులు, దేవుని సేవలో ఉన్నవారు, సేవకులు మీ ముందు ఆడంబరంగా, మీకేమో ధైర్యంగా ఉండండి, బాగుండండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడని మీకు చెప్తారు, కానీ వెనకాల వాళ్ళని పోరాటాలు పోరాడుతున్నారు. మీకేం తెలుసు? ఒక పక్కన దురాత్మలతో పోరాటం, ఒక పక్కన మీ నిమిత్తమే ప్రార్థన చేసినప్పుడు ఎన్నోసార్లు ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారో వారి దగ్గరున్న వారిలో ఉన్న దురాత్మలు మరలా వీరిపైన రివర్స్ అవుతూ ఉంటాయి. మరి ఈ దురాత్మలతో పోరాడాలి, మరలా అక్కడ బిల్స్ పే చేయాలి, మరలా ఎన్ని పోరాటాలు ఉంటాయి ఎవరికేం తెలుసు. అందుకనే దే ఫేస్ లోన్లీనెస్. అట్లాంటి టైంలో ఎవరైనా నన్ను అర్థం చేసుకుంది, కరెక్ట్ అండి, దేవుడు ఉంటాడు, కానీ ఒక మనిషితోటి పంచుకుంటే బాగుంటుంది అని అనుకుంటూ లోన్లీనెస్ ఫేస్ అవుతుంటారు. అదే రీతిగా ఏమీ మెక్ఫర్సన్ కూడా చాలా లోన్లీగా షీ వాజ్ ఫీలింగ్. షీ సెడ్ ద ప్రైస్ ఆఫ్ ఫేమ్, ద ప్రైస్ ఆఫ్ అనాయింటింగ్ ఇస్ టూ హై. అభిషేకము, ప్రఖ్యాతి యొక్క వెల చాలా ఖరీదైనది అని చెప్తదన్నమాట.